రాజమండ్రి సీతంపేటలో శ్రీ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో శిక్షణ పొందుతున్న లబ్ధిదారులను కలిసి శిక్షణ తరగతులను ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కూరగంటి సతీష్, జిల్లా అధ్యక్షులు కాలెపు సాయిరాం, ముఖండి సూర్యనారాయణ, మాస్టర్ అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు పరిశీలించారు. వారు మాట్లాడుతూ చేతి వృత్తులను నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు విశ్వకర్మ యోజన ఒక ఆసరాగా నిలుస్తుందని, గత సంవత్సరం సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి నరేంద్ర మోడీ పుట్టినరోజున ప్రారంభించిన విశ్వకర్మ యోజన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. చేతి వృత్తులు, కులవృత్తిదారులు తరపున దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 13,000 కోట్లతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా 15,000 విలువ చేసే టూల్ కిట్లు, ఆర్టిజన్ కార్డ్, శిక్షణ సర్టిఫికేట్, శిక్షణ సమయంలో స్టే ఫండ్, దారి ఖర్చులు లబ్ధిదారులకు ఇస్తున్నారు. తదనంతరం వ్యాపారానికి 40 పైసలు వడ్డీతో 1,00,000 నుంచి 3,00,000 రూపాయల రుణ సహాయాన్ని ఇస్తున్నారు. మోడీ ప్రభుత్వం గొప్ప ఆలోచనలతో విశ్వకర్మ యోజనను 2028 వరకు అమలు చేస్తున్నారని తెలిపారు.